మేడిగడ్డ బ్యారేజ్లలోని 3 పిల్లర్లు కుంగడంతో రిపేర్లు మొదలుపెట్టారు అధికారులు. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లోని 11 పిల్లర్లను కూల్చివేసి మళ్లీ నిర్మించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఒకవైపు సర్వే చేయిస్తూనే మరోవైపు పిల్లర్లను కూల్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించడం ఒక ఎత్తైతే కుంగిన పిల్లర్లను కూల్చడం మరో సవాల్గా మారిందని ఇరిగేషన్ ఇంజనీర్లు అంటున్నారు. 3 పిల్లర్లను కూల్చేందుకు 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బ్యారేజీ పునాదిపై రిపోర్ట్ ఇవ్వాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర అధికారులను ఆదేశించింది. దీంతో ఓ ప్రైవేట్ ఏజెన్సీతో L&T సంస్థ రాడార్ సర్వే చేయిస్తుంది. మేడిగడ్డ బ్యారేజీని 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 3625 కోట్లతో నిర్మించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రారంభించిన 4.5 ఏళ్లకే కుంగిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోయిన సంవత్సరం అక్టోబర్ 21న 7వ బ్లాక్ లో ఉన్న 20వ పిల్లర్ కుంగడంతో ఇరువైపులా ఉన్న 19, 21 పిల్లర్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఎన్డీఎస్ఏ ఆఫీసర్లు బ్యారేజీని పరిశీలించి రిపోర్ట్ ఇచ్చారు. కుంగిన 3 పిల్లర్లు కూల్చివేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని, ఆ తర్వాత బ్లాక్ లో ఉన్న మొత్తం 11 పిల్లర్లను కూడా కూల్చివేసి మళ్లీ నిర్మించాలని రిపోర్ట్ లో పేర్కొంది. వచ్చే వర్షాకాలంలోగా పనులు పూర్తి చేయకపోతే మరిన్ని పిల్లర్లకు కూడా ప్రమాదం ఉందని ఎన్డీఎస్ఏ హెచ్చరించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాలతో మేడిగడ్డలోని 7వ బ్లాక్ ను మొత్తం కూల్చాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. బ్లాస్టింగ్స్ చేస్తే పక్కన ఉన్న పిల్లర్లు దెబ్బతింటాయని, దీంతో డైమండ్ కటింగ్ తో పిల్లర్లను కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం ముంబై నుంచి డైమండ్ కటింగ్ మిషన్లను, ఈ పనిలో అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ ను మేడిగడ్డకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ లోని 7వ బ్లాక్ లోని 11 పిల్లర్ల చుట్టూ 220 మీటర్ల పొడవున ఇన్వెస్టింగ్ ఏజెన్సీ పరిశీలిస్తుంది. పిల్లర్ల మధ్యన ఉన్న ఖాళీ స్థలంలో గేట్ల అడుగు భాగాన మార్కింగ్ ఇచ్చి మెషిన్ల సాయంతో రీసెర్చ్ చేస్తున్నారు. ఏజెన్సీకి చెందిన 20 మంది నిపుణులు ఇన్వెస్టిగేషన్ లో నిమగ్నమయ్యారు. మరో 10 రోజుల్లో విచారణ రిపోర్టు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీపై ప్రస్తుతం చేస్తున్న సర్వే రిపోర్టే కీలకం కానుంది. ఈ రిపోర్ట్ లో 3 పిల్లర్లు కుంగడానికి కారణాలేంటో తెలిసే ఛాన్స్ ఉంది.